హాయ్, ఐమ్ నిత్య. గౌతమ్. బెంగళూరు యా. అనుకున్నా, హైదరాబాద్. ఓ, సో ఇలా కూడా కలవచ్చు అనమాట. లిటిల్ ఎంబారసింగ్, కానీ పర్వాలేదు. ఎనీహో, ఈసారి డాక్టర్ని కాకుండా ఏ యాక్టర్నో ఇంజనీర్నో చూసుకో. నువ్వు కూడా ఈ సిమ్రన్నో గిమ్రన్నో కాకుండా మంచి అమ్మాయిని చూసుకో. నిత్య, ఐ హ్యావ్ టు గో. ఆల్ ది బెస్ట్. మీకు కూడా. బాయ్. బాయ్. అసలు ఎవడెళ్ళమన్నాడ్రా నిన్ను పెళ్ళికి? ఎక్కడో ఒక వెధవాసి ఉంది కదా, నిన్ను చూడగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి తట్టుకోలేక లేచొస్తుందని అందుకే వెళ్ళుంటావు. నేనేం అందుకు వెళ్ళలేదు. మరి దగ్గరుండి ఫస్ట్ నైట్ చేయిద్దామని వెళ్ళావా? అప్పుడేదో బాధలో బాధ బాధ ఎక్కడుందిరా నీకు? ఒకటి పోయింది, ఇంకొకటి తగిలింది. ఫస్ట్ మీటింగ్లోనే మందేసి డ్యూయెట్ చేసావు కదా. డూయెట్ కాదు, ట్రాజడీ సాంగ్. హే, డ్రామాలొద్దు, కథ చెప్పు చెప్పు. ఆ షాక్ నుంచి కోలుకునే లోపే ఇంకో షాక్ తగిలింది. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే, కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. మీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోలేరా, మహా అంటే శివాజీలో దిగి రజనీకాంత్లా ఉంటాం, అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే బతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సేరా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క.
గౌతమ్ ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ అది లేడీస్ టాయిలెట్ ఫుల్గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగా తొక్క ఎలా? ఓయా వాచ్ దిస్. ఆ మూల కూర్చున్న అమ్మాయి తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పీ. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు ఎవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గార్దా ఎంతసేపు రా? ఇడియట్ నిందు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైందా నేను చూసి? ఎప్పుడు వచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 week ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదల ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సోళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో నన్ను ఆపడానికి నువ్వెవరు? అరే జావ్ మేడం జావ్. అంతే. సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా? గౌతమ్ ఫియాన్సీని. నరనరాల్లో రక్తం వేగం పుంజుకొని ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా? కార్డ్ ఫైనల్ చేసి ప్రింట్ చేసి పేర్లు రాసి ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వాచిపోతే నీకు నీ సార్కి తప్పగా. లోపలికెళ్లిన సత్య అక్కడ ఏం చేసింది? ఎటువంటి భయంకర నిజాలు చూసింది? ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. కట్. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్, రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా నవ్వుతుంది? పిచ్చిదానిలా ఉంది సార్. గొర్రె కసాయుని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అది అది ఆ రెడ్, అది ఇది. గౌతమ్ పద. ఏం కొనలేదా? బాధపడకండి, ప్రతి డాగ్కి 1 day వస్తుంది. మరి తట్టుకోండి. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి. నా క్లారిటీ నాకుంది. దానికి ఎగ్గేం కాదు. మమ్మల్ని చూడు, వెళ్తాం, చూస్తాం, కొంటాం, వచ్చేస్తాం. అంతేగాని మీలాగా దిండ్లు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనుక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్కి రీజనింగ్ కూడానా? నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే
గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిసిజన్ చెప్పడానికి లేడీస్కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ నైస్ డ్రెస్. అబ్బా అంటే అది రాజా. రాజా ఆడు. షూటింగ్ బాగుందిరా. హీరోయిన్ అవునరా, కాస్ట్యూమ్స్ కొంటానికి వచ్చావా? ఈ హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందిరా. అంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్. రేయ్, బెంగళూరు పెళ్లిలో ఆ డ్రింక్ పార్టీ ఇదే. అరే లాస్ట్ ఇయర్ పెళ్ళిలో కనపడింది ఈ అమ్మాయిరా? ఆడదేగా చెప్పింది. కజిన్ అన్నా అంటే మిమ్మల్ని చూడగానే ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఫ్రెష్ అఫేరా? చిచి, మొన్న పబ్లో ఆ పింకీ తగిలిచ్చింది, దానికి ఖాళీ లేదంట. పింకీ తగిలిచ్చిందని? నిజం చెప్పినా కొడతారేంట్రా? వదిలేద్దామా పని? ఓకే, కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఇంకా చాలరా. అబ్బా మీరు మరీరా బాబు. రే అమ్మాయి ముందు పరుగు తీకంటారా, మీకు దండం పెడతా. ఈసారి పబ్లో బిల్ అంతా నేనే కడతా. ప్లీజ్ వెళ్ళంటారా, పొండ్రా. గౌతమ్ ఎలా ఉంది? అద్రిపోయింది. ఇప్పుడు వెళ్తాము. థ్యాంక్స్. ఏ వాళ్ళకి తిన్నదంతా అరిగిపోయింది. లోపలికి వస్తావా? సమ్ కాఫీ. ఉమెన్స్ హాస్టలా? స్టూపిడ్. ఇది మా మావ ఇల్లు. నాట్ ఇంట్రెస్టెడ్. ఏ ప్రోగ్రామ్ ఏంటి? షాపింగ్ అని మాత్రం అనుకో, నా వల్ల కాదు. ఓకే, అయితే వేరే ప్రోగ్రామ్. సర్ప్రైజ్. సర్ప్రైజా? ఇక్కడికి ఎందుకు వచ్చాం? సర్ప్రైజ్. కమిషనర్ మీ రిలేటివా? ఓ, మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? బొడ్డాడు గేట బదిరింది. కమిషనర్ గారు అబ్బాయా? కాదు, కమిషనర్. ఓ కమిషనరా? विसर्जन करो. అరే కదా, నా మోకాల దాకా ఉన్నాడు ఆడు కమిషనర్ ఏంటి? కమిషనర్ స్పెల్లింగ్ అని వచ్చా? గౌతమ్ ప్లీజ్. గిచ్చు. అరే మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. కంగ్రాట్స్ కమిషనర్ సార్. Thanks to all of you. హౌ డు యూ ఫీల్ సార్? Great. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? 1 minute. సిటీలో చాలా మంది ఉన్నారు మెంటల్ వాళ్ళు. ఇప్పుడు సిటీ అంతా ఆ బుడ్డోడి చేతిలో ఉందా? అవును. బాగుంది. చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారా కమిషనర్ పోస్టు? ఈ ఎపిసోడ్కి ఎవరు డైరెక్షను? దేవుడు. సిటీలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా అమలు చేస్తాను. వాడికి క్యాన్సర్ గౌతమ్, బ్లడ్ క్యాన్సర్. మ్యాక్సిమం 1 month. నేను మేకబిష్ ఫౌండేషన్లో వాలంటీర్ని. లాస్ట్ మంత్ కలిసినప్పుడు తన డ్రీమ్ చెప్పాడు.
డీజీపీతో మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇదంతా చేశారు. ఈ ఒక్క రోజు వాడి డ్రీమ్, హిజ్ అంబిషన్ ఇన్ లైఫ్, మేబీ ఈరోజు వాడి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ సార్. మీ హెల్త్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? నో ఇనఫ్ ఆఫ్ క్వశ్చన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బయటకు రండి. కమ్ దిస్ వే ప్లీజ్. ఈ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి ప్లీజ్. మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాస్తే చాలు. తన డిజీజ్ గురించి ఆ అబ్బాయికి పూర్తిగా తెలీదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేము చూపించకపోతే పిల్లాడు బతుకుతాడా ఏంటి? సారీ, వాట్ డిడ్ యూ జస్ట్ సే? అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా? రేపు ఆ అబ్బాయి నేను టీవీలో వస్తున్నానని టీవీ ఆన్ చేస్తే తనకి క్యాన్సర్, చచ్చిపోతున్నాను అన్న న్యూస్ చూస్తే తన పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 years old. సారీ, మీ ఛానల్ రేటింగ్ కోసం ఆ పిల్లోడి స్టోరీ క్యాష్ చేసుకోవద్దు. తనకి కావాల్సింది మీ సింపతి కాదు, కాస్త హ్యుమానిటీ. ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నాం. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే? మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా, అందంగా. ఏ గౌతమ్! क्या गाड़ी चला रहा रे? సారీ బాస్, నేను చూసుకోలేదు. అరే जाने का समझ रहा तेरे बाप की रोड है क्या? నాదే తప్పు. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी. అరే నేను చేంజ్ చేస్తా తమ్ముడు. क्या करा था? मैंने करा तो समझा क्या? అరే చోటా డంటిచ్చానా? काय का छोटा डंट है? नौकरी से निकाल देता सर, जब क्या करूं मैं? అరే నాదే తప్పు, నేను చేస్తాను अरे చెప్తున్నా. हाँ रे, क्या समझ के गाड़ी चला रहा? एक्चुअली मेरी गलती थी. मैं बात कर रही नहीं थी होता मैडम. नहीं, एक्चुअली मेरी गलती थी. आई एम सो सॉरी. गलती है तो खामोश बैठो, नहीं होता मैडम. आपका नाम क्या है? याकूब नाम. अच्छा, मेरा नाम नित्या है. जी. कहाँ से हो आप? मैं मलकपेट से हूँ. अच्छा, मैं बैंगलोर से हूँ. अरे बैंगलोर को तो अपना आना जाना है ना. गुड गुड. मैं थोड़े दिन के लिए आई यहाँ पे जी. हैदराबाद. ये आपका गाड़ी? नहीं, छोटा डेंट है मैडम, करवा लेता हूँ. मैं करवा देता हूँ मैडम. ठीक है. आई एम सो सॉरी. अरे कोई बात नहीं मैडम, ये सब होते रहता. थैंक यू वेरी मच. अरे ओके मैडम, बाय. కళ్ళు దొబ్బినాయా? क्या पोटी है मामा? क्या माले बाप. లేత మొక్కజొన్నలాగా సూపర్ గుంది మామ ఫిగర్. అవునరా, భలేగుంది. ఈడెవర్రా? ఎంత ఏటిది? టైం ఎంత అయిందన్నయ్య? शाने ज्यादा होशियारी मत कर. ఓకే, కానీ అమ్మాయిని మాత్రం టీచ్ చేయకండి అన్నయ్య. యా చిత్తకొడతావా? పిచ్చిదన్నయ్య. ఇంకెంతకాలం బతుకుతుందో తెలియదు. బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు. अरे ఏమైంది బాయ్? మీలో ఎవరైనా అంజలి సినిమా చూసారా? నేను చూసాను. సేమ్ ప్రాబ్లం అనే, సేమ్ హెయిర్ స్టైల్ కూడా. కరెక్టే. డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చేతులు ఎత్తేసారు. రేయ్, నాటకాలు వద్దమ్మా. మేము కామెంట్లైనా చేసుకుంటాం, ఇంకేమైనా చేసుకుంటాం. మానవత్వం చచ్చిపోయిందనే, చచ్చిపోయింది. చీజది ఎంత లేగలైతే మాత్రం ఈ పోజెంట్రా దరిద్రంగా చెప్పి కొట్టచ్చుగా. అక్కడ అంజలి పాప చెప్పకుండా కుమ్మేస్తుంది. అంజలి పాప అదెవరు? అంజలి ఎవరా?
నిత్య Oh my God! తగిలిందా? గౌతమ్ ఎక్కడ తగిలింది? డీటెయిల్స్ ఒకటి దీనికి ఎక్కడ? రేయ్! రేయ్, ఆగురా! ఆగు! సాలే! చిడాతా? వదిలే! Leave me! Let me go, గౌతమ్! Let me go! ఏయ్, ఎక్కడ పోతారా? చంపేస్తా! చెప్పేది నువ్వు. Let me go! వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే, స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్ ఆ గ్రీన్ డ్రెస్సా? అవును, సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా, గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమ్మా, అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క, అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో టెరిఫిక్, హారబుల్. అమ్మ, నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ, నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట అన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. ఎవరే కొత్త అంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంట వచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్, అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సనక తరగనా? అబ్బా, ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. మరి ఎందుకు అడిగావే? పండంత బావకు అండెవరు లేరనేగా నేనున్నాను. బావా, బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసి వద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే, నువ్వు పైకి రావు. హలో, ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. మీ అక్క చెప్పింది. అమ్మా, ఆహాహా, అత్తగారు కూర్చొని ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంటా వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ అంతా చెప్పేశావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెప్పేయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పేయి. నేను చెప్పను. ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ, ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చేస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోరు మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పబ్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు వస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబరీ? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు
ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్. టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్. ఫస్ట్ స్టేజ్ ఏంట్రా? మరి నెక్స్ట్ అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే ఎవడో ఒక బేవర్స్ గాని ఉంటాడు కదా, బేవర్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో